మాచర్ల రాంబాబు ఏవీపీ రాష్ట్ర కార్యదర్శి. తెలంగాణ రాష్ట్రంలో నెంబర్ 1 ఫుట్బాల్ ప్లేయర్ ఎవరు అనుకుంటున్నారా? అదే మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇక్కడికి తెలంగాణ లోపల వాళ్ళను అంటే ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలని చెప్పేసి ఇక్కడికి లియోనెల్ మెస్సీని తీసుకొచ్చి మరి ఆయనతో కలిసి ఆట ఆడిండు కదా. ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత చెడు వ్యసనాలకు అలవాటు పడుతున్నారు. గ్రౌండ్లన్నీ ఖాళీగా ఉంటున్నాయి. మీరు గ్రౌండ్ లో ఆడాలి, శరీర దారుఢ్యాన్ని పెంచుకోవాలి. ఆటలు అనేటివి హెల్త్ కు మంచిగా అని చెప్పేసి ప్రమోట్ చేస్తూ ఉంటాడు డాక్టర్. ఆయనే యొక్క యువతను ప్రోత్సహించడంలో, క్రీడల వైపు మళ్లించడంలో బ్రాండ్ అంబాసిడర్ వ్యవహరిస్తా అని చెప్తాడు. వ్యసనాల బారిన పడొద్దని చెప్తాడు. కానీ ఆ ఫుట్బాల్ ప్లేయర్ ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఈ రోజు ఏంటంటే ఫిఫా వరల్డ్ కప్ జరుగుతుంది. ఇప్పుడు ఫుట్బాల్ కి సంబంధించిన ఫిఫా వరల్డ్ కప్ జరుగుతున్నది. ఆ ఫిఫా వరల్డ్ కప్ సంబంధించి 18వ తారీఖు అంటే 19వ తారీఖు పొద్దుటీలి 3 గంటలకి 3rd ప్లేస్ కి సంబంధించినటువంటి ఫుట్బాల్ మ్యాచ్ ఉన్నదట. దాన్ని చూడడం కోసం అని చెప్పేసి 19వ తారీఖు పొద్దున అంటే పొద్దున్నే తెల్లారే జామున 4:30 వరకు, అదే విధంగా 19వ తారీఖు అంటే 20వ తారీఖు పొద్దున్నే 3 గంటల వరకు ఫైనల్ మ్యాచ్. 19వ తారీఖు రాత్రి, 20వ తారీఖు పొద్దుగాల 3వ తారీఖు వరకు. 3rd ప్లేస్ మ్యాచ్ ఏమో 18వ తారీఖు రాత్రి, 19వ తారీఖు పొద్దున 4:30 వరకు. ఈ 2 మ్యాచ్లు జరుగుతున్నాయట. ఈ 2 మ్యాచ్లు మరి యువత ఇంట్లో చూడరు, లేదా అసలు వాళ్ళు మొబైల్లో చూడరు అని చెప్పేసి పాపం ఏం చేసినట్టు ఏర్పాట్లు. ఈ 2 రాత్రులు కూడా తెలంగాణ రాష్ట్రం లోపల బార్లు, క్లబ్లు, బ్రీవరీస్ కి సంబంధించిన అన్ని కూడా 18వ తారీఖు నైట్, 19వ తారీఖు పొద్దుగాల 4:30 వరకు పని చేసి ఉంచాలి. అదే విధంగా 19వ తారీఖు నైట్, 20వ తారీఖు పొద్దుగాల 3 గంటల వరకు వీటిని తెరిచి ఉంచన్నట. అంటే నువ్వు క్రీడలను ప్రోత్సహిస్తున్నావా? యువతను దాన్ని చూసి నేర్చుకోవాలంటున్నావా? లేకపోతే యువత మొత్తం తాగి తందనాలాడి తాగాలి, ఊగాలని చెప్పేసి వీటిని తెరిచి ఉంచుతున్నావా? అంటే నీ ఉద్దేశం ఏంది? ఒకవేళ కనుక నువ్వు దీన్ని ప్రమోట్ చేయాలనుకుంటే పెద్ద గ్రౌండ్లలో స్క్రీన్లు ఏర్పాటు చేసి చూడమని చెప్పు, లేదా గ్రామాలలో ఏర్పాటు చేసి చూడమని చెప్పి. కానీ ఈ బార్లను ఓపెన్ చేసేది, క్లబ్లను ఓపెన్ చేసేది, బ్రూవరీస్ ఓపెన్ చేసేది. అంటే నీ ఉద్దేశం ఏంది? వాళ్ళు తాగాలి, ఊగాలి, నీ ప్రభుత్వానికి ఆదాయం పెంచాలి. అంటే నీ ప్రభుత్వానికి ఆదాయం పెంచడం కోసము నిబంధనలకు విరుద్ధంగా నిబంధనలు సడలించి మరి వీటిని ఓపెన్ చేసుకోవచ్చు అని చెప్తున్నావంటే యువత యొక్క ఆరోగ్యం మీద నీకు పట్టింపు ఎట్లున్నది? యువతని ఏ విధంగా నువ్వు స్పోర్ట్స్ వైపు తీసుకెళ్లాలనుకుంటున్నావు? అంటే తాగితే మంచి అంటే వాళ్ళు శారీరకంగా చాలా దృఢంగా అవుతారా, మానసికంగా చాలా దృఢంగా అవుతారా? ఈ స్పోర్ట్స్ ని అంటే ఈ 2 ఫుట్బాల్ మ్యాచ్లను నువ్వు సాకులో చూపి యువతను తాగించాలి, ఊగించాలని, ప్రభుత్వానికి ఆదాయం పెంచుకోవాలని చూస్తున్నావు. ఒకవైపు విద్యార్థులు, నిరుద్యోగులు, ఈ రాష్ట్రం లోపల విద్యార్థులు రీఎంబర్స్మెంట్ వస్తలేదని చెప్పి, నిరుద్యోగులేమో మాకు జాబ్లు వస్తలేవని చెప్పేసి రోడ్ల మీద పడి వాళ్ళు ధర్నాలు, రాస్తారోకలు చేస్తే వాళ్ళ మీద కేసులు పెడతావు. ఇట్లనేమో నీ ప్రభుత్వానికి ఆదాయాన్ని పెంచుకోవడం కోసం యువతను తాగించి ఊగించాలని చెప్పేసి ఇట్లా ఈ విధంగా నువ్వు నిబంధనలు సడలిస్తూ నిర్ణయాలు తీసుకుంటావు. తెలంగాణ ప్రజలారా ఆలోచించండి. నేను ఫుట్బాల్ ప్లేయర్ను, నేను యువతను అటు అంటే గంజాయి వైపు, తర్వాత డ్రగ్స్ వైపు మళ్లించకుండా నేను చూస్తున్నా. తెలంగాణ లోపల స్పోర్ట్స్ యూనివర్సిటీ కట్టాలనుకుంటున్నా. గ్రౌండ్లన్నీ ఖాళీగా ఉన్నాయి, స్పోర్ట్స్ పాలసీని తీసుకొస్తానని చెప్తున్నాడు కదా. ఇగో మీ బిడ్డలను అంటే మీ కొడుకులను, మీ పిల్లలను ఇట్లా అర్ధరాత్రి వరకు మరి బార్లు ఓపెన్ చేయించి, క్లబ్లు ఓపెన్ చేయించి, బ్రూవరీస్ ఓపెన్ చేయించి ఏం చేయదలుచుకున్నారు రేవంత్ రెడ్డి గారు? ఒకసారి మీరే ఆలోచించుకోండి. దీని మీద మీరు రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించాల్సిందిగా కోరుతున్నాను.